టూరిజం సంబంధించి ప్రోగ్రామ్ అంటే వైజాగ్ లో దాదాపుగా 3 నుంచి 5 వరకు లైట్ హౌస్ వచ్చాయి. దీన్ని ఆల్రెడీ ఎలా ఏం చేయాలనేది చెప్పారు. ఇప్పుడు వరకు కాపాడుకున్న బాధ్యత మన అందరిపై ఉంది. బాధ్యతలకు ఎలా చెప్తారు? భారతదేశంలో సుమారు 205 లైట్ హౌసెస్ ఉన్నాయి. దాంట్లో భారతీయ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, భారతదేశానికి ప్రధానమంత్రి గారు, మన టూరిజం మినిస్టర్ కి, అట్లాగే షిప్పింగ్ మినిస్టర్ గారికి, ముఖ్యంగా సర్బానంద్ సోనోవాల్ గారికి 75 లైట్ హౌసెస్ ని టూరిజం స్పాట్స్ గా ఉంచాలి అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పిన మొలాన 75 ప్లేసెస్ లో ఈ టూరిజం ఫెస్టివల్ టూరిజం స్పాట్స్ కింద లైట్ హౌసెస్ ని తయారు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇది మూడోసారి ఇది లైట్ హౌస్ ఫెస్టివల్ అనేది మూడోసారి ఇక్కడికి మన విశాఖపట్నంలో చేయటం జరుగుతుంది. చాలా సంతోషం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇండైరెక్ట్ గా విశాఖపట్నాన్ని టూరిజం హబ్ కింద ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చేపట్టడం అనేది సంతోషకరమైన విషయము. అట్లాగే ఇంకా ఫ్యూచర్ లో కూడా విశాఖపట్నం ఎలాగా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఫెంటాస్టిక్ డెవలప్మెంట్ వస్తుందని ఏమాత్రమూ సందేహం లేదు. ఇప్పటి వరకు 50 సంవత్సరాల కాలం నుంచి ఏ విధంగా విశాఖపట్నం డెవలప్మెంట్ అయిందో ఈ మొత్తం డెవలప్మెంట్ కూడా దానికి డబుల్ డెవలప్మెంట్ రానున్న 3-4 ఇయర్స్ లో అవుతుంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ అయింది ఈ రోజు. మీటింగ్ లో డిస్కషన్స్ అన్ని వచ్చినాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కూడా వచ్చింది. అట్లాగే రోడ్స్ దానిపైన కూడా డిస్కషన్ వచ్చింది. విఎంఆర్డీఏ వారు త్వరితగతిన రోడ్స్ డెవలప్ చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. నా ఒపీనియన్ ఒకవేళ రూట్ చాలా ప్రాబ్లం అవుతుంది. అదొక్కటే కాకుండా ప్రతి వాళ్ళు ఎయిర్పోర్ట్ ఫ్లైట్ లోనే వెళ్లేదానికి ఇబ్బంది. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు భోగాపురం వెళ్లాలంటే టాక్సీకి 2,000 రూపాయలు అవుతుంది, కనీసం 1,500 రూపాయలు అవుతుంది. ఒకసారి వెళ్లి చూడండి తెలుస్తుంది. అట్లాగే రిటర్న్ రావాలంటే ఇంకొక 1,500 2,000 రూపాయలు అవుతుంది. కాబట్టి సామాన్యుడి మాలాంటి వాళ్ళకి ట్రైన్లు ఎక్కడం బెస్ట్. అందుకు 2 వందే భారత్ ట్రైన్స్ 2 పెట్టండి. ఉదయం ఒక 2 వచ్చేటట్టు, అట్లా స్లీపర్ నైట్ ఏమో స్లీపర్ వందే భారత్లు పెట్టండి అని చెప్పి గౌరవ ఎంపీ గారిని కోరటం జరిగింది. అవసరమైతే పార్లమెంట్ లో కూడా కొంచెం చర్చ పెట్టండి, మనం డిమాండ్ చేయండి. కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు వందే భారత్లు స్లీపర్స్, అది కూడా పెడితే బాగుంటుంది. తక్కువ డబ్బుతోటి మనము విజయవాడ వెళ్లాలంటే ఇక్కడ నుంచి 4 అవర్స్ 5 అవర్స్ లో ట్రైన్ ఎక్కితే వెళ్ళిపోవచ్చు. ఇదే విజయవాడ వెళ్లాలంటే మనము ఇక్కడ కనీసం ఒక 2 అవర్స్ ముందు బయలుదేరాలి, మళ్ళీ అక్కడ గంట ఉండాలి. సో ఆ విధంగా టైం అయిపోతుంది. అందుకే అందరికీ సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. వైజాగ్ విశాఖపట్నము ఇదివరకు పాత విశాఖపట్నం కాదు. ఇప్పుడు రానున్న కాలంలో అత్యంత అద్భుతంగా విశాఖపట్నం డెవలప్మెంట్ అవుతుంది. అట్లాగే కొన్ని లక్షల మంది కూడా ఇక్కడ ఉద్యోగ ఉపాధి గురించి వస్తున్నారు. కాబట్టి దీనంతటినీ క్యాటర్ చేయడానికి ఈ ఎయిర్పోర్ట్ కూడా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు గోవాలో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అట్లాగే మిగిలిన చోట్ల కూడా ఉన్నాయి. సో అది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇతర కంట్రీస్ లో కూడా ఒక్కొక్క సిటీలో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనం ఒక ఎయిర్పోర్ట్ ఉంచుకుంటే మంచిది. ఎందుకంటే నాకున్న సమాచారం ప్రకారము రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఇక్కడ మన ఎయిర్పోర్ట్ ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో నేవీ వారికి ఏ విధమైన ఇబ్బంది లేదు అని చెప్పి నాకున్న సమాచారం. సబ్జెక్ట్ టు కరెక్షన్. అప్పుడు కొన్ని ఫ్లైట్స్ ఇక్కడ వస్తే ఉదయమే ప్రొద్దుటే వెళ్ళిపోవచ్చు, ఇక్కడి నుంచి రాత్రి వచ్చేయచ్చు వెనక్కి. అట్లాగే అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద భోగాపురం అట్లాగా వాడతారు. అది కాకుండా ఇంకా పగలు పెట్టి ఫ్లైట్స్ ఉంటే అక్కడ కూడా అందుబాటులో ఉండేటట్టు చేస్తారు. ఫ్లైట్ కి వెళ్ళడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు అందుకే మనకి ట్రైన్స్ వందే భారత్ లాంటి ట్రైన్స్ ఉండాలి, బాగుంటుంది. ఇది పబ్లిక్ ఒపీనియన్ అమ్మా. నీ సొంతంగా నేనేది మాడితే ఎవరు అంటున్నారు ఇందాక ఏంటి అపోజిషన్ లాగా మాట్లాడుతున్నాను. నేను అపోజిషన్ ఏంటండి బాబు, నేను కూటమిలో. ప్రజలు ఒపీనియన్ చెప్పాలి కదా. పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, వాట్ డస్ ఇట్ మీన్? యూ హ్యావ్ బీన్ ఎలక్టెడ్ బై పబ్లిక్. యూ హ్యావ్ టు టెల్ ద పబ్లిక్ ఒపీనియన్ టు ది గవర్నమెంట్ అధికారులు అండ్ టు ది పాలసీ మేకర్స్. సో దే విల్ లుక్ ఇన్ టు ఇట్ అండ్ వారు కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారని చెప్పి
చెప్పారు. నేను ఇదివరకు డిఆర్ఎం గారితో కూడా చెప్పాను, ఇలా వందే భారత్లు పెట్టండి సార్, చాలా అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే చాలా కష్టమైపోతుంది అని చెప్పాను ఇదివరకు డిఆర్ఎం గారు. తప్పనిసరిగా చేద్దాము, డిమాండ్ ఉంటుంది అనుకుంటే పెడదాము, దాంట్లో ఏముందని అన్నారు. కానీ నా స్థాయి వేరు కదా, నా స్థాయి ఓన్లీ ఎమ్మెల్యే, బట్ ఎంపీ గారు చేస్తే బాగుంటుంది, అందుకని ఎంపీ గారితో చెప్పాను. రెండుని ఖర్చు సరదా ఇక్కడ నుంచి వెళ్ళడానికి 2000 అవుతుంది. మీరు భోగాపురంలో మీరు ఫ్లైట్ సాయంత్రం 6 గంటలకు అనుకోండి ఊరికే, ఇక్కడ ఎన్నింటికి బయలుదేరాలి చెప్పండి? వైజాగ్ లో 4 బయలుదేరాలి, సారీ 4 గంటల ముందు బయలుదేరాలి, అంటే 2 బయలుదేరాలి. సో 4 hours పడుతుంది, ఖర్చు డబుల్ అయిపోతుంది. సో అందుకు పబ్లిక్ కి అందుబాటులో లేదనుకోండి ట్రైన్స్, మనం ట్రైన్లోనే పోతాము, ఏమైంది? బాగుందా లేదా? అన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి చేస్తున్నారు. అంటే ఈ ఒపీనియన్ అంటే ముందే చెప్తే అంటే జనరలైజ్ గా బాగుండదు అనిపించింది. ట్రైన్లు ఇది ఎక్కడ కూడా అండి, ట్రైన్లు వేస్తామంటే ట్రైన్లు ఏంట్రా బాబు అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి బస్సులు ఫ్రీ ఇవ్వలేదా చెప్పండి? అందరూ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు అందరికీ కూడా ఉచిత బస్సు. మనం ఫ్లైట్ ఎలాగే ఎక్కలేము అంత దూరం వెళ్ళి, మీరు అర్థం చేసుకోండి. 2000 రూపాయలు ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి వెళ్ళాలంటే 2000 రూపాయలు అవుతుంది. సో అందుకు ట్రైన్లో ఏంట్రా బాబు అన్నాం, ఇది కూడా తప్ప, ఇది ఎక్కడ కూడా అండి. ఓకే సార్, థ్యాంక్ యూ.